నీరు ఎప్పుడు తాగాలి? శరీరంలోని పనులు సజావుగా సాగటానికి నీరు తప్పనిసరి. మరి నీరెప్పుడు తాగాలో తెలుసా? ఆకలేసినప్పుడు నీరు తాగాలి. ఎందుకంటే ఆకలి, దాహం రెండింటి ప్రేరకాలను మెదడు ఒకేలా గుర్తిస్తుంది. కాబట్టి ఏదైనా తిన్నా కూడా ఆకలిగా అనిపించినప్పుడు ముందుగా కాస్త నీరు తాగి చూడండి. ఆకలి తగ్గినట్టు అనిపిస్తే దాహమే కారణం. నిద్ర లేవగానే నోరు పొక్కిలించాక ఓ గ్లాసు నీళ్లు తాగటం మంచిది. అందులో కాస్త నిమ్మరసం కలిపితే మంచిది. రాత్రంతా ఖాళీగా ఉన్న శరీరానికి ఉత్తేజం కలిగిస్తుంది. విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. ఎండ, వేడిమి, తేమ వాతావరణంలో వ్యాయామం చేస్తున్నప్పుడు చెమట రూపంలో నీరు బయటకు వెళ్లిపోతుంది. దీన్ని భర్తీ చేసుకోవటానికి నీరు తాగటం తప్పనిసరి. వ్యాయామానికి ముందు, వ్యాయామం చేస్తున్నప్పుడు, తర్వాత నీళ్లు తాగాలి. జబ్బుల నుంచి కోలుకోవటంలో నీరుది కీలక పాత్ర. విరోచనాలు, వాంతులు, జ్వరం వచ్చినప్పుడు ఒంట్లో నుంచి నీరు పోతుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడే కొద్ది కొద్దిగా నీరు తాగటం మొదలెట్టాలి. మహిళలు ఋతుక్రమం ఆరంభం కావటానికి ముందు, అవుతున్నప్పుడు తగినంత నీరు తాగితే నెలసరి నొప్పి ఇబ్బందులు తగ్గుతాయి. ఎక్కువగా నీరు తాగే యువతుల్లో నెలసరి నొప్పి కలిగే సమయం తగ్గుతుంది. మధ్యాహ్నం వేళ బడలికగా, నిరుత్సాహంగా అనిపిస్తే చాలామంది చేసే పని కాఫీ, టీ తాగటం. వీటికన్నా గ్లాసు నీరు తాగటం మేలు. ఇందులో నిమ్మరసం పిండుకుంటే ఒంట్లో నీటి శాతం పెరగటమే కాదు, ఉత్సాహమూ వస్తుంది. పార్శ్వనొప్పి రావటానికి నీటి శాతం తగ్గటం ఒక కారణం. తరచూ తలనొప్పి, పార్శ్వనొప్పితో బాధపడేవారు వెంట నీళ్ల బాటిల్ తీసుకెళ్లటం మంచిది. పనుల మధ్యలో అప్పుడప్పుడు గొంతు తడి చేసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. బరువు తగ్గాలనుకునేవారు నీటిని బాగా తాగాలి. కడుపులో నిండిన భావన కలిగించడం ద్వారా కాస్త తక్కువగా తినేలా చేస్తుంది. ఏకాగ్రత కుదరనప్పుడు ఓ గ్లాసు నీరు తాగి చూడండి. ఒంట్లో నీరు తగ్గితే మెదడులోని రక్తనాళాలు ముడుచుకుంటాయి.